పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడిన. దేవుడి మాటలు మనకు దీవించుగాక. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. మా కొరకు ప్రార్థించండి. మా కుటుంబ కొరకు ప్రార్థించండి. సంగమా, మరి దేవుడు మహాకృప చేత మీ ప్రార్థనల వలన ఇక్కడ నిల్చోట దేవుడు నాకు శక్తినిచ్చాడు. నేను నమ్ముతున్నాను అన్నమాట. కేవలం మీ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఇక్కడ నిలబట్టాలని నాకు శక్తినిచ్చిందని నమ్ముతున్నా. ఎందుకంటే చాలా ఈ టైఫాయిడ్ జ్వరం ఏదో ఎంత నీరసం. దేవుడు మహాకృప చేత ఇక్కడ నిలబడాలన్నా మరి ఆ శక్తిని దేవుడు నిలబట్టన్న శక్తిని కొద్దిసేపు అయినా అక్కడ నిలబడి వాక్యం వినాలనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే చాలా విలువైన సమయం. ఈ విలువైన సమయంలో కొద్ది నిమిషాలైనా దేవుని వాక్యం వింటే అది మనకి దీవెన అని నేను ఉదయాన్నే లేచి రెడీ అవుతానే ఉన్నాను. ఎక్కడికెక్కడికి నీరసం అయిపోతూ ఉంది. ఎక్కడికెక్కడికి దాన్ని ఉజ్జీవింపజేసుకుంటానే ఉన్నా. పరిస్థితులు అలా ఉన్నాయి. అయినను దేవుడు మహాకృప చేత మీ ముందు నిలబడే భాగ్యం దేవుడిచ్చాడు. మరి ఇందుని బట్టి దేవుడికి లెక్కంపలేని స్తోత్రం తెలియజేస్తున్నాను. మనం 4వ ముద్ర గురించి నేర్చుకుంటున్నాం. ఈ 4వ ముద్ర గురించి ఒక మాట పోయిన వారం నేను ఒక మాట దీని మీద 4 ముద్రలో మాట్లాడాను. దావీదు యొక్క గిన్నె మరొకసారి ఇక్కడే ఉన్నారా? దావీదు యొక్క గిన్నె మరొకసారి ఎలా పొర్లెను అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సంగమా, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ దినాలలో ఆఖరిలో ఉన్నాం. 2వ రాకడ అంటే అది ఎత్తబాటే. అంటే శరీరం మారి పరలోక రాజ్యానికి వెళ్ళే సమయమే 2వ రాకడ. ఒకవేళ చనిపోయినా తిరిగి లేపబడతాం. బతుకుంటే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మార్పు చెంది ఆవల గట్టుకెళ్తావు. ఇది మరణమును జీవమును వేరు చేసే సమయం. మరణాన్ని జీవాన్ని వేరు చేసే సమయం. ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
ఈ సమయంలో శత్రు యొక్క దాడి ఎక్కువగా ఉన్నది అని చెప్పటం చిన్న మాట. అలా కాదు, మరెక్కువగా ఉన్నది. అదే ఇప్పుడున్న గడియ. కాబట్టి లేఖనాలు చదవండి, ప్రార్థన చేయండి, యథార్థమైన హృదయాలతో ప్రభు దగ్గరికి విలువైన సమయాన్ని ప్రభు యొద్ద గడపండి. దేవుని కొరకు ఎంతగా జీవించాలో అంతగా జీవించండి. ఎందుకంటే ఒక గుంపుతో ఇల్లు పని కాదు పరలోక రాజ్యం. ఒక ఇంటి మొత్తం కలిసి వెళ్ళేది కాదు పరలోక రాజ్యం. ఎవరినో పట్టుకుంటూ వెళ్ళేది కాదు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వ్యక్తిగతంగా వెళ్తాం. కాబట్టి దేవునితో వ్యక్తిగతమైన బంధాలు ఉండాలి. వ్యక్తిగతంగా మన జీవితాలను పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా మన జీవితం ఎలా ఉన్నదో రోజు ప్రతి క్షణము పరీక్షించుకోవాలి. ప్రతి క్షణము మారు మనసు కావాలన్నాడు ప్రవక్త. కాబట్టి సంగమా, వారి పరిస్థితులు చూసినప్పుడు కరోనా అనే ఆ మహమ్మారి, ఇది మనకు తెలుసు, ఇది ఒక తెగులు. ఏంటిది? తెగులు. ఇది ఒక తెగులు. 4వ ముద్రలో ఈ తెగులు గురించి చెప్పాడు. 4వ ముద్రలో తెగులు గురించి చెప్పాడు. శత్రువుకి భూమి మీద 4వ భాగంపై వాడు అధికారాన్ని చలాయించేదానికి అవకాశం ఇచ్చాడు. 4వ భాగం పైన శత్రువుకి 4వ భాగం పైన వాడికి అధికారం ఉందన్నాడు. కొంచెం వాక్యాలని ఇవన్నీ ధ్యానించండి. శత్రు సాతానుడు, వాడు లోకమంతా వాడు అనుచరులతో ఉన్నాడు. వాడు పాతాళం వెళ్తున్నాడు. పాతాళం వాడి కోసం ఉన్నది. అయితే ఇప్పుడు పాతాళానికి వాడు వెళ్ళడం కాదు, కానీ దేవుని పిల్లలు అనబడిన వారిని పాతాళానికి తీసుకెళ్ళాలనేది వాడి కోరిక. కాబట్టి వాడికి ఇవ్వబడిన సమయాన్ని మాత్రం వృధా చేయటం లేదు. కాబట్టి వాడిని చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టి వాక్యముతో వాడిని జయించాలి. వాడు ఎక్కడ మనకు దొరకడు, వాక్యం కాడే దొరుకుతాడు. అందుకని ప్రతి చిన్నదానికి వాక్యాన్ని ముందు పెట్టుకోండి. వాక్యాన్ని ముందు పెట్టండి. తప్పు చేశారా? వాక్యం కాడికే రండి. పొరపాటు జరిగిందా? వాక్యం దగ్గరికే రండి. అర్థం కాలేదా? వాక్యం కాడికే రండి. మీ జీవితాల్లో ఏం జరిగినా వాక్యం దగ్గరికి రండి. వాక్యం మిమ్మల్ని సరిచేసిద్ది. వాక్యం మీకు సహాయం చేసిద్ది. మీ పొరపాట్లు అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఆ తర్వాత మరలా ఆయనతో నడిచేటట్టు చేసిద్ది. కాబట్టి వాక్యం కాడికే రండి. శత్రువు ఎప్పుడు వాక్యాన్ని దూరం చేయాలి, వాడి పని. కానీ దేవుడు ఎల్లప్పుడూ వాక్యానికి దగ్గర చేయాలి, ఆయన పని. కాబట్టి దేవుని పిల్లలముగా ఈరోజు మనం చాలా విషయాల గురించి మనము నేర్చుకోవాల్సి ఉంది. చదువుదాం. 4వ ముద్ర గురించి చదువుదాం. 4వ ముద్ర గురించి చదువుదాం. ప్రకటన గ్రంథం ఒకళ్ళు చదువుదా నాన్న? ఎస్, ఒక్క నిమిషం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఇప్పుడు 4వ జీవి రంగం మీదకి వస్తుందంటే ఆల్రెడీ 3 జీవులు రంగం మీదకి వచ్చినాయి. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. 3 జీవులు రంగం మీదకి వచ్చినాయి. మొదటి జీవి సింహము, అప్పుడు ఒక తెల్లని గుర్రం బయటకు వచ్చింది. 2వ జీవి ఎద్దు, అప్పుడు ఒక ఎర్రని గుర్రం రంగం మీదకి వచ్చింది. 3వ జీవి మానవుని ముఖం కలిగిన మరొక జీవి, అప్పుడు నల్లని గుర్రం రంగం మీదకి వచ్చింది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు,
ఇప్పుడు 4వ గుర్రం రంగం మీదకి వస్తుంది. అది పాండుర వర్ణం కలిగిన గుర్రం. ప్రవక్త అన్నాడు, గుర్రం ఒకటే, రంగులు మారుతా వచ్చినాయి అన్నాడు. ఉన్న వ్యక్తి ఒక్కడే, ఆ గుర్రం మీద వాడు మారుతా వచ్చాడన్నాడు. వాడు తెల్లని గుర్రం క్రీస్తు విరోధ ఆత్మగా బయలుదేరాడన్నాడు. ఈ ఎర్రని గుర్రం అబద్ధ ప్రవక్తగా బయలుదేరాడన్నాడు. నల్లని గుర్రం, ఇక్కడే ఉన్నారా? నల్లని గుర్రం వాడు ఒక మృగముగా బయలుదేరాడన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాండుర వర్ణం కలిగిన గుర్రం వాడు ఇప్పుడు మరణము మృత్యువుగా ఇక్కడ ఉన్నాడన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు భూమి మీద 4వ ప్రవక్త అంటాడు, ముద్రలో చూడండి వాడి స్వారీ 4 గుర్రాల మీదే ఉంది. 5వ గుర్రం వాడికి లేదు, 6వ గుర్రం కూడా లేదు, 7వ గుర్రం కూడా లేదు. ముద్రలు అయితే ఉన్నాయి, ముద్రలు అయితే 7 ఉన్నాయి, కానీ వాడు స్వారీ అయితే 4వ గుర్రం దాకా వచ్చింది. వాడు ఎక్కడి దాకా స్వారీ చేశాడంటే 4వ గుర్రం దాకా స్వారీ చేశాడు. నిజమేనా? 4వ గుర్రం దాకా వాడు ప్రయాణం చేస్తూ వచ్చాడు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు 4వ గుర్రం దగ్గరికి వాడు వచ్చి 4వ గుర్రం దగ్గర వాడు రంగుని, లేకపోతే వాడి యొక్క వాడు ఏమైంది చేయాలనుకుంటున్నాడో, వాడు చేయగలిగిన అవకాశం ఉన్న గుర్రం ఏదైనా ఉందంటే అది 4వ గుర్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ 4వ గుర్రం మీద వాడు తన యొక్క యాత్రను లేదా తన పనిని తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో సంపూర్ణంగా చేసే అవకాశం వాడికి ఎక్కడ ఉందంటే ఈ గుర్రం మీదే ఉంది. హల్లెలూయా. మరొక మాటలో చెప్పాలంటే వాడు బేస్ వేసుకుంటూ వచ్చాడు, పునాది వేసుకుంటూ వచ్చాడు. ప్రవక్త గురించి అంతా మాట్లాడాడు. వాడు ఎలా వచ్చాడు? పునాది వేసుకుంటూ వచ్చాడు. వాడు పునాది వేసుకుంటా ఏ రీతిగా? వాడు క్రీస్తు విరోధ ఆత్మగా, ఇక్కడే ఉన్నారా? అయ్యా వింటున్నారా? క్రీస్తు విరోధి ఆత్మగా, అబద్ధ ప్రవక్తగా, తర్వాత వాడు మృగముగా వాడు రూపాలు. ప్రవక్త అన్నాడు వాడు యొక్క త్రిత్వం అన్నాడు. ఏ చిన్న చిన్న విషయాలు కాదు, ముద్రలో చెప్పబడుతున్నాయన్నీ చాలా విలువైన మాటలు. వీటిని ధ్యానించమన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే వ్యక్తులకి ఏం చేయాలి? ధ్యాన హృదయాలు ఉండాలి. వాక్యాన్ని పట్టుకోగలిగింది ధ్యాన హృదయాలు. ధ్యాన హృదయాలు ఉంటేనే వాక్యాన్ని పట్టుకుంటాం. సరి చేసుకోవాలి, పశ్చాత్తాపపడాలి, ప్రభువుని చూడాలి, ప్రభువుతో నేను జీవించాలి అనేది తగిన అర్హత ఏంటంటే పశ్చాత్తాప హృదయాలు. పశ్చాత్తాప హృదయాలు మాత్రమే ప్రభు దగ్గరికి రాగలుగుతాయి. కాబట్టి ఎవరికి వారే వారి జీవితాన్ని పాడు చేసుకుంటారన్నాడు ప్రవక్త. ఎవరు పాడు చేయరు అన్నాడు. ఒకరి జీవితాన్ని ఒకరు ఎవరు పాడు చేయరు, ఎవరికి వారే పాడు చేసుకుంటారు. అందుకని మన జీవితాల్లో మనం దేవుని గురించి ఆలోచన చేయనందున మనము పాడవుతాం. దేవుని గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత దేవుని బిడ్డగా నీకుంది. విలువైన సమయాన్ని పోగొట్టకూడదు. ఒకవేళ నీకు వాక్యం ఒక్కసారి అర్థం కాకపోయినా, రెండోసారైనా, మూడోసారైనా, నాలుగోసారైనా అర్థం అవడానికి ప్రభు పాదాల కాడ సమయాన్ని తీసుకోవాలి. ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ విషయాలు నాకు అర్థం కావట్లేదు అని అడగాలి ప్రభుని. అప్పుడే మీకు అవి అర్థం చేస్తాడు దేవుడు. అంటాడు దేవుని వాక్యము నీకు అర్థం కావాలంటే ఆయనతో ఏకాంతంగా కనిపెట్టు అన్నాడు ప్రవక్త. కనిపెట్టమన్నాడు. ఈ ముద్రలో ఉన్న మర్మాలు నాకు అర్థం కావడానికి నేను గంటల తరబడి గదిలో కనిపెట్టాను అన్నాడు ప్రవక్త. అన్నాడా? నేను గంటల తరబడి కనిపెట్టాను అన్నాడు.
అప్పుడే నాకు ప్రత్యక్షత దొరికిందన్నాడు. ఈరోజు కూడా నాకు వాక్యం అర్థం కావాలంటే కనిపెట్టాలి, ప్రభు దగ్గర కనిపెట్టాలి. అప్పుడు మెల్లనైన స్వరాలు, ఆ దేవుని స్వరం ఏం చేస్తుంటే మన ఖచ్చితంగా మన లోపాన్ని చెప్పిద్ది. ఇలా ఉన్నావు అమ్మా, అయితే ఇలా ఉన్నావు నువ్వు అని. అది ఎంత ప్రేమో తెలిసినా, అది ఎంత ప్రేమో తెలిసినా, దేవుడు తన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడంటే అది ఎంత ప్రేమో తెలిసినా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఒక దినం రాబోతుంది, ఆ రోజున అయ్యో 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 అని కేకలేసే రోజు రాబోతుంది. ఆ రోజు నీ స్వరం ఎవరు వినరు, అస్సలు వినరు. దేవుడు అసలేండు. దాటిపోద్ది. కృప దాటిపోయిన తర్వాత ఎంత కేకలేసినా అక్కడ మనం ఏం చేయలేం. అందుకన్నాడు ఇదే కృపా సమయం అన్నాడు. కృపా సింహాసనం భూమి మీద ఇప్పుడు ఉంది. రక్తం ఎక్కడ ఉన్నది, ఆయన నామం ఎక్కడ ఉన్నది, ఆయన క్షమించే దేవుడు ఎక్కడున్నాడు, సహాయం చేయడానికి దూతలు ఎక్కడున్నారు, వర్తమానుకుడు ఎక్కడున్నాడు, వర్తమానం ఎక్కడ ఉన్నది, 5 రకాల పరిచర్యలో సేవకులు ఎక్కడున్నారు, వీళ్ళంతా దేనుకున్నారు ఇక్కడ నీకు సహాయపడటానికి అన్నాడు. ఏదన్నా నీకు అవకాశం ప్రభువుని చూడాలన్నా, ఆ లోతైన ఆశ తీర్చుకోవడానికి ఇదే సరైన స్థలం అన్నాడు. కాబట్టి సంగమా, మరి ఇంత దేవుని పిల్లలంగా మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఈ ముద్రలో ఏముందో చూడాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ముద్రలు ఎందుకు సృష్టి మర్మాలన్నీ ముద్రలో ఉన్నాయంటే అందరికీ కాదు. ఈ ముద్రలు పదే పదే ప్రవక్త పదే చెప్పిన కొన్ని మాటలు బైబిల్లో ఉన్నదాన్ని పదే చెప్పాడు. సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి, ఆమె మెస్సియాని ఎతుకుతుంది. మెస్సియాని ఎతుకుతుంది ఆమె, జీవితం సరిలేకపోయినా. కానీ ఆయన అన్నాడు నేనే ఆ మెస్సియాని అన్నాడు. నేనే ఆ మెస్సియాని బయలుపరుచుకున్నాడు. వెంటనే ఆమె ఆ మెస్సియాని గురించిన సాక్షిగా మారింది అన్నాడు. వెంటనే ఆ మెస్సియాని గురించి సాక్షిగా మారిందన్నాడు. అప్పుడు అంటాడు ఏమిటి అదంటే, అది అన్నాడు, నా తండ్రి ఆకర్షించింది ఎవరు నా వద్దకు రారు. దేవుడు ఆ సమరయ స్త్రీని ఆకర్షించాడు. కారణం ఏంటంటే ఆ స్త్రీ ముందుగానే నిర్ణయం చేయబడింది. ఆమెను ఆకర్షించాడన్నాడు. ఆమె ఏం చేసిందన్నాడు, ఆమె వాక్యాన్ని చూసింది, ఆమె వాక్యాన్ని విన్నది, వాక్యము శరీరం ధరించడం చూసింది. ఈ శరీరంలో ఉన్న ఈ మనిషి ఎవరో కాదు కానీ వాక్యమే నమ్మింది. ఆయన్ని, ఆయన నామాన్ని తీసుకొని ఊరిలోకి వెళ్ళింది. ఇప్పుడు సాక్షిగా మారింది. ఇదే ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో జరుగుతుంది అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఆకర్షిస్తేనే నువ్వు వాక్యం కాడికి వస్తావు. అప్పుడు ఈ వాక్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది. ఈ వాక్యానికి నీకు విడదీయలేని బంధం అవుతుంది. అసలు నువ్వు వెళ్ళలేవు, తరిమినా వెళ్ళలేవు, వద్దన్నా నువ్వు ఇంటికాడ ఉండలేవు. కారణం వాక్యం నిన్ను పట్టుకుంది, వాక్యం నీ లోపల లంగరవేయబడింది. ఇంటికాడ ఉండలేవు. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చిందాకా, దేవుడి సన్నిధికి వెళ్ళిందాకా అసలు నువ్వు ఆరాటంతోనే ఉంటావు. ఎవరి పరిస్థితి అయినా అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం నిన్ను ఆకర్షిస్తే ఇప్పుడు అది ఏం చేస్తాయి? ప్రణాళిక అంతా చూసేదానికి. ఇప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభువుని చూసింది, మెస్సియాని చూసింది, సృష్టికర్తను కలుసుకుంది. హల్లెలూయా! ఆమెకు అంతవరకు అవకాశం ఉంది బైబిల్లో. ఇంకేం చేసినట్టు బైబిల్లో లేదు. కానీ ఈ రోజున సమరయ స్త్రీ లేదు భూమి మీద.
మనం ఉన్నాం. ఇప్పుడు మనం అదే దేవుని కలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ముద్రలు ఓపెన్ చేశాడు. అసలు ముద్రలు ఏంటి? ముద్రలు యేసుక్రీస్తే. 7 ముద్రలు ఉన్నాయా? 7 ముద్రలు యేసుక్రీస్తే. హల్లెలూయా. కల్వరి సిలువలో ఆ 7 ముద్రలు ఓపెన్ అయినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో 7 ముద్రలు ఓపెన్ అయినాయి. ఇప్పుడు ముద్రలు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో ఏమున్నదో చూస్తున్నాం. ఇప్పుడు ముద్రలు ఓపెన్ అయినప్పుడు ఎవరు లోపలికి వచ్చాం? మనం యేసు ప్రభు లోపలికి వస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోపల సృష్టి క్రమం ఏమైతే ఉన్నదో, అసలు సృష్టిలో ఏముందో, సృష్టికి ఏం జరుగుతుందో అవన్నీ చూడటానికి ఆయన లోపలికి నీకు స్వాగతం పలికాడు. హల్లెలూయా. 4 జీవులు రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు శరీరాన్ని చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు శరీరం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ శరీరం లోపలికి నీకు ఆహ్వానం పలికినాయి. 4 జీవులు స్వాగతం పలికినాయి, లోపలికి రండి శుద్ధుగానని. హల్లెలూయా. అందుకని ఒక్కొక్క ముద్ర ఇప్పుతుంటే ఆ 4 జీవులు స్వాగతం పలుకుతున్నాయి. హల్లెలూయా. కానీ 3 జీవులు స్వాగతం పలికినాయి. మనం చూసాం 3 జీవుల్ని. 3వ జీవి మానవుని ముఖం కలిగిన జీవి. మనం నేర్చుకున్నాం, అది సంస్కర్తల కాలం, జ్ఞానం వచ్చిన మిషనరీ సేవ ప్రభుల కాలం. కానీ ప్రపంచానికి మిషనరీ సేవ వెళ్ళిపోయింది. అది మార్టిన్ లూథర్ జాన్ వెస్లీ కాలం. నిజమేనా? అయితే ఇప్పుడు మనం 4వ జీవి పిలిచాడు. 4వ జీవి ఎవరు అనగా మాకు తెలుసు, అది పక్షిరాజు కాలం. దేవునికి స్తోత్రం. పక్షిరాజు, ఇది చాలా అద్భుతమైన కాలం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? పక్షిరాజు కాలం అంటే ఒక అద్భుతమైన కాలం. దీన్ని ప్రవక్తలు అన్నాడు, ఇది ప్రవచన ఆత్మకాలం అన్నాడు. ప్రవచన ఆత్మకాలం. ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు కాలం. ప్రవచన ఆత్మ అంటే బైబిల్లో ఉన్న లోతైన విషయాలను చూసే కాలం. ఇది బైబిల్లో ఉన్న సమస్త విషయాలను చూసే కాలం. అదే పక్షిరాజు కాలం. హల్లెలూయా. పక్షిరాజులను దేవుడు తన ప్రవక్తలతో పోల్చాడు. బైబిల్లో పక్షిరాజులను దేవుడు ప్రవక్తలతో పోల్చాడు. ప్రవక్తలు మాత్రమే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న విషయాన్ని చూడగలరు. ఒక మానవుడు చూడలేడు, ఒక బోధకుడు కూడా చూడలేడు. ప్రవక్తలు మాత్రమే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుని యొక్క ఆలోచనను చూడగలరు. కాబట్టి ఈ కాలం ప్రవచన ఆత్మ కలిగిన కాలం. ఈ కాలం ఇది ప్రవక్త కాలం. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో 4వ జీవి రంగం మీదకి వచ్చి పిలిచాడు. ఇటురా, వచ్చి ఒకసారి చూడన్నాడు. ఎక్కడ చూడమన్నాడు? అసలు యేసుక్రీస్తు శరీరంలో ఏముందో చూడన్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? యేసుక్రీస్తు శరీరం లోపలికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. ముద్ర, 4వ ముద్ర ఓపెన్ అయింది. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు. ఆపిరికాన్ని చదవమ్మా. అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము కలిగిన గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని. చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక పాండుర వర్ణం కలిగిన గుర్రం బయటకు వచ్చిందన్నాడు. ఇక్కడే ఉన్నారా? నాకు ఓపిక లేకపోయినా మాట్లాడుతున్నా, దేవుడి శక్తినిచ్చి. కొంచెం మీరు ఇంట్రెస్ట్గా ఉంటే నాకు వెళ్ళి చూస్తే కొంచెం చెప్పటానికి ఉండుద్ది. నాకు ఆరోగ్యం లేకపోయినా మాట్లాడుతారు, మీరు ఏడాడో చూస్తుంటే నేనేం చెప్పేది ప్రసంగం అర్థమవుతుందా? దేవుడి సన్నిధానాలు అశ్రద్ధ ఉండకూడదు. శాపగ్రస్తులు అవుతాం మనం. ఇప్పుడు 4వ గుర్రం
రంగం మీదకి వస్తున్నాడు. శత్రువు ఎవడో నీకు చూపించాలి. ఇక్కడ ఉన్నారా? జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరం, రకరకాల జ్వరాలు ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ చేసాం. అప్పుడు చెప్పాడు డాక్టర్, ఇది అయ్యా నీ జ్వరం అన్నాడు. బ్లడ్ రిపోర్ట్ ఇచ్చి మా డాక్టర్ గారికి చేతికిస్తాడు. డాక్టర్ గారు దాన్ని చూస్తారు. ఇది ఈ జ్వరానికి ఏ డోస్ ఇవ్వాలో ఎమర్జెన్సీగా కంటిన్యూగా అతనికి ఇస్తాడు. ఇయ్యకపోతే ఏమైంది చెప్పండి. నీకు మలేరియా జ్వరం వచ్చింది, లేదా డెంగ్యూ జ్వరం వచ్చింది. ఈ జ్వరం వస్తే నీకు డోసు డాక్టర్ గారు నీ యొక్క బ్లడ్ రిపోర్ట్ని బట్టి ఇవ్వకపోతే ఏమైంది? ఒకసారి ఊహించండి. నీకే, పక్కోడికి కాదు, నాకేనా ఆలోచన చేయి. ఇవ్వం, ఏ మెడిసిన్ ఇవ్వం, నీకు ఎట్లుంటుంది పరిస్థితి? నీకు తట్టుకుంటావా? అల్లాడతావు. ఒకవేళ నీ భార్య దగ్గర ఉంటే భార్యని నన్ను చూపించమ్మా అంటావు. లేకపోతే భర్త దగ్గర ఉంటే నన్ను నాకు చూపించే, బతికిచ్చే అంటావు. సస్తానన్న భయము వచ్చేసింది. రాదా? ఇప్పుడు నీకు మెడిసిన్ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంది? ఊహించండి కొంచెం. మనమే పక్కోళ్ళ గురించి ఆలోచించగలండి. మనం మెడిసిన్ తీసుకోకపోతే మన పరిస్థితి ఏంటి? చేపను తీసుకొచ్చి బయట పడైతే ఎట్ట తనకలాడిద్ది, మన కండిషన్ అలా ఉండిద్ది. అప్పుడు మనకి ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే మంచి మెడిసిన్ చూసి దానికి తగ్గ మెడిసిన్ కోర్స్ ఇస్తాడు. అప్పుడు మన శరీరంలో ఉన్న ఆ యొక్క దాడి చేసే క్రిములతో పోరాడి వాటిని చంపి కొన్ని రోజులకి మన ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు సేమ్ విధానం. ఇప్పుడు శరీరంలోనికి మరణం వచ్చింది. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, ఈ గుర్రం మీద కూర్చున్నవాడి పేరు మృత్యువట. ఏంటి? ఈ గుర్రం మీద కూర్చున్నవాడి పేరు మరణము అన్నాడు. ఏంటి? మరణము అన్నాడు. ఏంటి మరణం అన్నాడు? మరణము అంటే దేవుడి నుండి నిన్ను ఎడబాపుట, దూరపరచుట, దేవుని యొద్ద నుండి నేను దూరం చేయటం మరణం అంటే. దేవుని యొద్ద నుండి నీకు సంబంధాలు లేకుండా చేయటం, దేవుడి నుంచి వేరు చేయుట మరణం అంటే. ఈ మాట పట్టుకున్నారు మీరు? మరణము అనగా ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం మొట్టమొదటిసారిగా నీకు వచ్చినప్పుడు శరీర మరణం పెద్ద విశేషమే కాదు. రోజుకి 1000-2000 మంది కరోనా పేషెంట్లు ప్రపంచంలో చచ్చిపోతున్నారు. మన దగ్గరకు వచ్చిన దాకా మనకేమనిపించదు కదా? అర్థమైంది మాట? 1000 మంది చచ్చిపోయారని, ఏడో చచ్చిపోయారంటే మనకు సంబంధం కాదు. అది మన దగ్గరకు వస్తే అప్పుడు మనం అమ్మో కరోనా నా దగ్గర కూడా వచ్చింది, నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది అని. అసలు వాస్తవంగా ముందు ఆత్మీయంగా చచ్చిపోతాం, తర్వాత శారీరకంగా చస్తాం. అర్థమవుతుందా? అసలు ఈ గుర్రం మీద కూర్చున్నవాడి పేరట మరణం. ఏం పేరు? పాతాళం వాడిని వెంబడించిందన్నాడు. ఎక్కడే ఉన్నారా? ఏం ఆమె లేదు, వాళ్ళు లేదు.
నాకేం ఓపిక లేదు పెద్దంగా అరుద్దామంటే. మెసేజ్ ఏమో అట్టుంది. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దాని మీద కూర్చున్నవాడి పేరు మరణం అన్నాడు. దాని మీద కూర్చున్నవాడి పేరు మరణం అంటే వాడు ఎలా చంపాలనుకుంటున్నాడు? కొంచెం వెనక్కి వెళ్దాం. 3వ గుర్రం మీద వాడి చేతిలో ఏముంది? కొంచెం ముందుకు వెళ్దాం. ఎర్రని గుర్రం, 2వ గుర్రం, వాడి చేతిలో ఒక ఖడ్గము ఉందన్నాడు. హల్లెలూయా. సరే, వాడు మొదటి గుర్రం మీద బయలుదేరినప్పుడు వాడికి ఒక కిరీటం పెట్టబడింది. ప్రవక్త అన్నాడు, కిరీటం ఏందన్నాడు. వాడికి ఒక కిరీటం పెట్టబడింది అన్నాడు. ఏంటి ఆ కిరీటం అన్నాడు. ఏంటి కిరీటం అంటే? కిరీటమే అంతేగా. వాడికి ఒక కిరీటం ఉంది, ముక్కోనపు కిరీటం ఒకటి ఉంది. ప్రవక్త ఆ కిరీటం దగ్గరికి వెళ్ళాడు. ఆ కిరీటాన్ని చూశాడు, అద్దాల్లో భద్రపరిచింది. కానీ ప్రవక్త అన్నాడు, కిరీటం అంటే అది కాదు, వాడు పెట్టుకుంటాడు కిరీటం, వాడికి ఉంది, అది కాదు కిరీటం అన్నాడు. మరి ఏంటి అన్నాడు? కిరీటం అంటే అన్నాడు. వాడు ఒక కిరీటం ఇవ్వబడింది, ఏంది ఆ కిరీటం అన్నాడు. అప్పుడు అన్నాడు, కిరీటం ఏదో కాదు కానీ అది వాడు సంఘమే అన్నాడు. ఏంటట? అది వాడు సంఘం అన్నాడు. కిరీటం వాడు సంఘం అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు మొట్టమొదటి సంఘకాలంలో మొదటి గుర్రం మీద వాడు ఏం చేయించాడంటే సంఘాన్ని స్థాపించుకున్నాడు. 2వ గుర్రం మీద కత్తి దొరికింది, వాడికి చంపుకుంటూ వచ్చాడు. నిజమేనా? 3వ గుర్రం మీద ఏం చేశాడు? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? వాడు మంచి బిజినెస్ చేశాడు కదా, అబ్బా చాలా పనులు చేశాడు కదా 3వ గుర్రం మీద కూడా వాడు. ఇప్పుడు 4వ గుర్రం మీద వాడు ఏం చేస్తున్నాడు? మరణమయం. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే అందరిని చంపాలి, అంటే దేవుడి నుంచి దూరము చెయ్యాలి. అబ్బా ఈ ఆలోచన చూడండి. నేను ఇక్కడి నుంచి కదలలేకపోతున్నా. దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలి, అది మరణం. దేవుడి నుంచి నిన్ను దూరము చేయాలి. గ్లోరీ. ఇది ఉన్నతమైన ఆలోచన చూడండి. మరణము వాడుకున్న ఆఖరు గుర్రం ఇదే, పాండురు వర్ణం కలిగిన గుర్రం. ఆ 4వ గుర్రము కలరు తెలుపు, ఎరుపు, నలుపు, ఈ 3 కలిస్తే వచ్చేది పాండురు వర్ణము. అనగా ఇప్పుడు 3 గుర్రాల మీద ఎంత పని అయితే చేశాడో అవన్నీ కలిసి 4వ గుర్రంగా ఉంది. ఇప్పుడు ఈ 4వ గుర్రం మీద వాడు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని దేవునితో సంబంధం లేకుండా చేయటమే వాడి డ్యూటీ. అర్థమైందా? ఒక విశ్వాసిని దేవునితో సంబంధం లేకుండా చేయటం, అదే మరణం అన్నాడు. మరణము అనే పేరుంది. 3 గుర్రాల మీద వాడికి నామం ఇవ్వలా, కానీ ఈ గుర్రం మీద ఉన్నప్పుడు వాడికి నామాన్ని ఇచ్చాడు. వాడి పేరు మృత్యువు. మరణము అనే నామం వాడికి పెట్టబడింది. హల్లెలూయా. మన దేవుడికి ఒక నామం ఉన్నది, అది ఆరాధన స్థలం అన్నాడు ప్రవక్త. కాబట్టి ఇప్పుడు ఆ నామాన్ని మనం కలిగి ఉన్నాం, ఆ నామాన్ని మనం ధరించుకున్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాడికి ఎక్కడ నామం లేదు బైబిల్లో, కానీ ఈ 4వ గుర్రం మీద ఉన్నప్పుడు చెబుతున్నాడు వాడికి ఒక నామం ఉన్నది, ఆ నామం మరణం అన్నాడు. హల్లెలూయా. మరణము అనగా ప్రతి మనిషిని దేవుడి నుండి దూరం చేయుట. నిజమేనా? భూమి మీద 2 విషయాలు ఉన్నాయి అన్నాడు ప్రవక్త. ఒకటి జీవము, ఒకటి మరణం. ఒకటి జీవము, ఒకటి మరణం. ఏదో ఒక ధరలో ఉండాలి. నువ్వు జీవము తరపున ఉండాలి, మరణం తరపున ఉండాలి. శత్రు
నిన్ను మరణములో ఉంచాలనుకున్నాడు, దేవుడు జీవములో ఉంచాలనుకున్నాడు. ఎక్కడున్నావో నువ్వు చూసుకోమన్నాడు. ఇప్పుడు వాడు ముద్ర ఓపెన్ అయిన తర్వాత 4వ ముద్రలో వాడు పూర్తిగా వాడు ఎంతగా ఉన్నాడంటే వాడు మరణం అనే పేరుతో, మృత్యు అనే పేరుతో వాడు సవారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాతాళము వాడిని వెంబడిస్తుంది అన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువా పాతాళం ఎట్టుండదు ఒకసారి నాకు చూపించని ప్రార్థన చేయండి. దేవుడు మీరు చూపిస్తాడు. చూసన్నా కొంచెం చిత్తపడుతురు కానీ అసలు ఏం తెలుసుకోకుండా నరకంలో దిగుతాం. చూసన్నా కొంచెం, ఎందుకంటే వాడు మరణం అనే పేరుతో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మోషే గారు 10 తెగులు తీసుకొచ్చాడు. తెచ్చాడా? లాస్ట్ తెగులేంటి? ఎందుకు లాస్ట్ మరణం తీసుకురావాలి? ఐగుప్తు దేశంలో 10 తెగులు తెచ్చాడు మోషే గారు. తెచ్చాడా? 10 తెగులు తీసుకొచ్చింది ఎవరు? మోషే గారు. హల్లెలూయా. బాబా. మరి 10 తెగులు మోషే గారు తీసుకొచ్చేటప్పుడు శత్రువు అక్కడ లేడా? సైతాన్ గారు అక్కడ లేడా? 10 తెగులు తీసుకొచ్చాడు కదా, అక్కడ సైతాన్ గారు లేడు, అక్కడ ఉన్నాడుగా. వాడెందుకు అడ్డుకోలేదు? ఆలోచన చేయరే. 10 తెగులు తీసుకొచ్చాడు కదా మోషే, ప్రవక్తలు అన్నాడు. మోషేకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడట. ఇప్పుడు మోషే పలుకుతున్నాడు. మోషే పలికే నోటి మాటకి వాడు అడ్డుపడలేకపోయాడట. అబ్బా, మోషే పలుకుతుంటే వాడిక ఇది సృష్టికర్త మాట కానీ ఇక మానవుడి మాట కాదు ఇది. అందుకని ఐగుప్తు దేశం నుంచి పక్కకు తప్పుకున్నాడు శత్రువు. ఎందుకంటే మోషే వాక్యాన్ని పలుకుతున్నాడు. ప్రవక్తన్నాడు అదే వాక్యం ఈరోజు నీ చేతికి ఇచ్చాడన్నాడు, పలుకన్నాడు. శత్రువు వాడు ఎంతగా ఉన్నప్పటికీ, వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు ఇవ్వబడిన అధికారం వాక్యాన్ని పలుకన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో 10 తెగులు వాడికి తెలుసు, కానీ ఇక్కడ ఒక అధికారం వాడికి ఇవ్వబడింది. 4వ ముద్రలో వాడికి అధికారం ఇవ్వబడింది. భూమిలో 4వ భాగం పైన పెత్తనం చేసే అధికారం వాడికి ఉంది. కాబట్టి వాడు మృత్యు అనే పేరుతో వచ్చాడు, మరణం అనే పేరుతో వస్తున్నాడు. ఒక మనిషిని దేవుడి నుంచి పూర్తిగా దూరం చేయాలి. ఇదే మరణం. అర్థమైనంతవరకు మీకు? తర్వాత చెబుతా. ఒక మనిషిని దేవుడి నుండి పూర్తిగా దూరము చెయ్యాలి, అదే మరణము. మరొక మాటలో చెప్పాలంటే దేవునితో నీకున్న సంబంధాలన్నీ కట్ చేయటం, అదే మరణము. ఓకేనా? ఇప్పుడు మన లోపల గుండె ఉంది. గుండెకి 4 వాల్స్ ఉంటాయి బ్లడ్ని మనకి పంప్ చేయటానికి. 4 వాల్స్ ఉంటాయి. ఆ 4 వాల్స్కి బ్లడ్ ఏం చేస్తుందంటే వెళ్తుంది, పంప్ అవుతుంది అక్కడ. నిజమే కదా? మనం చచ్చిపోవాలంటే ఆ వాల్స్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి. ఆ వాల్స్ చుట్టుపక్కల వాటిని క్లోజ్ చేస్తాం. కొవ్వు కావచ్చు, లేకపోతే ఇంకొకలాగా మూసుకుపోతూ ఉంటాయి. తాగే వాళ్ళని దాన్ని బట్టి రకరకాలైన వారి అలవాట్లతో అవి పాడవుతూ ఉంటాయి.
అవి ఏం చేస్తాయంటే వాల్స్, 1-2 వాల్స్ని మూసేస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే మూసుకుపోతాయో మన యొక్క ఆ జీవాన్ని లేకపోతే ఉత్పత్తి చేసేది ఆగిపోద్ది అక్కడ. అప్పుడు చచ్చిపోతాం మనం. నిజమేనా? ప్రవక్త అన్నాడు, ప్రవక్త రెవల్యూషన్ చెప్పింది, ఆ హృదయ ఆ గుండేదో కాదు కానీ సింహాసనం అన్నాడు. ఆ 4 జీవులే వాల్స్ అన్నాడు. హల్లెలూయా. ఆ 4 జీవులు వాల్స్. ఇప్పుడు నిన్నేం చేయాలి? నిన్ను చంపాలంటే ఏం చేయాలి? ఆ వాల్స్ని మూసేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు నిన్ను చంపాలంటే ఏం చేయాలి? వాల్స్ని మూసేయాలి. చచ్చిపోతాం, శరీరం చచ్చిపోతుంది. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోవాలంటే సేమ్ విధానం. వాడేం చేయాలి? ఆ సింహాసనం ఎదుటకు నువ్వు రాకుండా చేయాలి. సింహాసనం ఇక్కడే ఉన్నదన్నాడు. మన శరీరంలోనే దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎదుటకు దేవుని రాకుండా చేయటమే వాడి డ్యూటీ. సెక్యూరిటీగా 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు మనకి ఇప్పుడు ఉన్నాయి. ఆ 4 జీవులు వాటి యొక్క ప్రాముఖ్యత నీకు తెలియకుండా చేయటం. ఆ 4 జీవులు పనిచేయకుండా చేయటం. ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతూ ఉండిద్దో అప్పుడే నీకు మరణం వచ్చేసింది. అర్థమవుతుందా? దేవుని వాక్యము నీ యొద్దకు రాకుండా చెయ్యటమే మరణము. అంతవరకు అర్థమైంది మీకు? దేవుని వాక్యము నీ యొద్దకు రాకుండా చేయటం. బైబిల్లో ఇలా చెప్పబడింది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఏమన్నాడంటే, ప్రవక్త అంటాడు, దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నట్లు భూమి మీద అపోస్తుల కార్యముల గ్రంథమం, ఆ గ్రంథములో దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం చుట్టూ 4 సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తల ద్వారా జరిగిన కార్యాలే అపోస్తుల కార్యముల గ్రంథము. అక్కడ దేవుడి సింహాసనం ఉంది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు ఆ అపోస్తలుల గారి గ్రంథంలో స్టార్టింగ్లో ప్రభువు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒక విశ్వాసి దేవుడితో అనగా సింహాసనంతో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ జీవ జలపు ఊట మీ లోపల ప్రవాహంగా వెళ్ళాలంటే మీ లోపల నుండి ఆయన చెప్పింది ఏంటంటే, అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండండి అన్నాడు. ఇక్కడ ఉన్నారా? ఈ 4 పనులు నువ్వు చేస్తే ఆ సింహాసనంతో నీకు సంబంధాలు ఉన్నవి, జీవంతో సంబంధాలు ఉన్నవి, దేవుడు కలుసుకోవడంలో సంబంధం నీకున్నది. ఇప్పుడు నువ్వు బోధ వినకపోయినా, అయ్యా బోధ అంటే అర్థమైందా? ఇక్కడ నువ్వు బోధ వింటే అది నేనేం చేయాలంటే, నువ్వు చచ్చిపోయావా బతికేవని చెప్పాలి. అది బోధ వింటామంటే. నీ విశ్వాసాన్ని పెంచాలి,
లేదా పాపాన్ని తరమాలి, రెండే చేయాలి. బోధ అన్నప్పుడు నీ లోపాలు ఎత్తి చూపుతుందనుకో, సరి చేసుకుంటుంటే విశ్వాసవి, కఠినపరుచుకుంటే విశ్వాసవి కాదు. అయిపోయింది. కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్లు ఉండవు. అయిపోయిందయ్యా దీని పని, ఇక నువ్వు ఓటమే అంటాడు. ఇక మెడిసిన్ కూడా ఇవ్వరు. ఎందుకని? అయిపోయింది, పండిపోయావయ్యా, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటారు. కాబట్టి కొన్ని నువ్వు అలా పరీక్షించుకోకుండా ఇక్కడ కూర్చుంటే ఎంత గొప్ప మాటలు దేవుడు చెప్పినా నీ చెవులకి వినబడవు. కాబట్టి బోధ అంటే నిన్ను విశ్వాసివా పిశాసివా తేల్చేదే బోధ. జీవంలో ఉన్నావా మరణంలో ఉన్నావా చెప్పేదే బోధ. నీ లోపల ఉన్న చచ్చును కత్తి తీసుకొని కోసి పక్కన పెట్టేదే బోధ. అదే అపోస్తల బోధ అంటే. పర్వాలేదులమ్మా, పర్వాలేదులే బ్రదరు, రండి, ఎట్టకట్లే, ఇది కాదు బోధ. బోధ అనగా అదొక పెద్ద ఆపరేషన్. అది హల్లెలూయా, అర్థమైందా? అపోస్తుల బోధ 2 సహవాసం. సహవాసం అంటే నీ లోపల ఏది కొరతుందో ఆ కొరతను చెప్పేది, తీర్చేది సహవాసం. లోపల ఉన్న కొరతని. గ్లోరీ హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? హాస్పిటల్కి వెళ్ళగానే అమ్మా నీకు ఐరన్ ట్యాబ్లెట్ రాస్తున్నా, నీకు ఐరన్ తగ్గిందమ్మా అంటారు. ఐరన్ ఏడుంది? లోపల ఉందా? ఉంది. అందుకే డాక్టర్ గారు చూసేటట్టు నీకు ఐరన్ తగ్గిందమ్మా, ఐరన్ ట్యాబ్లెట్ రాస్తున్నాను అంటే ఇనుముగో ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఉన్నాయి. అంటే 16 రకాల మూలకాలు ఉండే ఈ శరీరంలో. ఏ మూలకం తగ్గితే ఆ మూలకం డాక్టర్ రాస్తాడు. అందులో ఇనుము ఒకటి. ఆ బండి నడిపిద్ది చూడు, పెట్రోల్ కూడా ఉంది లోపల. మన బాడీలో పెట్రోల్ కూడా ఉంది. అంటే ఏది తగ్గితే అది రాస్తారు టాబ్లెట్ల రూపంలో. అప్పుడు దాన్ని వేసుకొని ఆరోగ్యంగా ఉంటావు. అట్లాగే సహవాసం అంటే నీ లోపల ఏది కొరత ఉందో చెప్పేది, ఇచ్చేది సహవాసం. అది కూడా వాక్యం నుంచే రావాలి. రొట్టె విరుచుట అంటే అది ఎంత ఆరాటమో తెలిసినా, పరలోక రాజ్యానికి సంబంధించినోడు తప్ప ఆ రొట్టెను తినటానికి ఆరాట పట్టడానికి ఎవరికి ఛాన్సే లేదు. పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు మాత్రమే దాన్ని తినకుండా ఉండలేడు. ఇంతే గుర్తు. నువ్వు ఇంటికాడ పడుకుంటున్నావంటే నువ్వు ఆలోచన చేయక, ఇంటికాడ నువ్వు పడుకుంటున్నావంటే నువ్వు ఆలోచన చేసుకునే నీకు ఇక చెప్పే సమయం కూడా కాదు. ఇది విశ్వాసం కాపాడుకోవాలని చాలా నిర్ణయం తీసుకున్నాం. ఈ వారం రోజులు కొన్ని ఆలోచనలు ఎట్టుండి అంటే, ప్రపంచం అంతా కనపడుతుంది. అసలు ఎట్టుందో చూస్తుంటే, ప్రపంచాన్ని చూస్తుంటే ప్రపంచం మీద విశ్వాసం ఎక్కడెక్కడ ఉందన్నట్టు కొంచెం దృష్టిని తీసుకెళ్ళాడు దేవుడు. కనపట్టాల. నాకు అర్థమైంది, మన విశ్వాసం కాపాడుకోవడమే, ఇంకా అంతకంటే లేదని నాకు అర్థమైంది. అయిపోయింది. మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే, ఇక బుజ్జగింపులు కాదు. సారీ, నన్ను క్షమించండి, ఇక బుజ్జగింపులు లేదు. అలా కాదు, అసలు సమయం లేదు. కాబట్టి నువ్వు ఎంతగా ఆరాట పడతావంటే అంతగా ఆరాట పడతావన్నాడు. అదే రొట్టెను తింటామంటే ప్రోక్తన్నాడు, అది జీవం కోసం ఆరాటం, అది బతకాలన్న ఆరాటం, అదే రొట్టె తింటామంటే బతకాలన్న ఆరాటం. చెప్పు. ఆక్సిజన్ అందని స్థలాలలో ఆక్సిజన్ తీసేసాడనుకో ముక్కులోంచి, ఎట్టను తోడికి
అస్సలు ఎంత ఆరాటం, నాకు గాలి అందట్లేదు, గాలి అందట్లేదు, నాకు గాలి అందించండి, ఏడు కేకలేస్తూ ఉంటాడు అక్కడ. నిజమేనా? అలాంటి ఆరాటమే ఈ రొట్టెని తింటామన్నాడు. అంత నాలుగోది ప్రార్థన. బా, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎట్టుంటుందంటే, నా కుమారుడు వచ్చాడా? వచ్చాడండి అని ఆయన కనులతో నిన్ను చూసుకోవటమే ప్రార్థన. నా కుమారుడు వచ్చాడు ఇంటికి, వచ్చాడు, ఏడి అని నీ ముఖంకెళ్ళి చూసి, వచ్చాడు, మా అబ్బాయి వచ్చాడు ఇంటికి అని దేవుడు నిన్ను చూసుకొని ఆనందించే సమయమే ప్రార్థన. ఇప్పుడు అడుగయ్యా నీకేం కావాలో, అది ప్రార్థన. ఈ నాలుగు పనులు నీ ద్వారా చేయకుండా, ఈ 4 పనులు నీలో లేకుండా చేయటమే అదే మరణం అన్నాడు. వాడు మృత్యువు మరణం అనే పేరుతో వాడు గుర్రం మీద ఎందుకున్నాడంటే, ఈ 4 పనులు నీ దగ్గర నీ ద్వారా చేయకుండా చేసినట్లయితే అప్పుడు నువ్వు మరణంలో ఉన్నావు. ఇప్పుడు ఆలోచన చెయ్యి, ఇవి ఏ తక్కువగా ఉన్నా నువ్వు మరణంలోనే ఉన్నావు. వాడు మరణము అనే పేరుతో భూమి మీద ఉండి ఏం చేస్తున్నాడు? వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడు. ఎక్కడున్నాడు వాడు? భూలోకం అంతా 3వ భాగం మీద. వాడు పనిలో మరి వాడు సక్సెస్ కావాలంటే ఏంటి? ఒక వ్యక్తిని ఈ 4 విషయాల్లో దేవునికి దూరం చేయటమే మరణం. ఈ 4 విషయాలు మీరు ఆలోచన చేయండి. మీ జీవితాల్లో చక్కగా లేవా? మరణంలో నిలుస్తున్నావు. చక్కగా లేవయ్యి, వాక్యం అర్థం కావట్లేదు, ప్రార్థన రావటం లేదు, సహవాసం తెలియట్లేదు, రొట్టె విరవటానే దాని అర్థం ఏంటిక? మరణంలో నిలిచి ఉన్నావు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దీన్ని జయించాల్సిందే. జయించాలి, ఈ మృత్యువును జయించాల్సిందే. ప్రభు మిమ్మల్ని తోడే నడిపించునుగాక. దేవుడి చిత్తమైతే ఆయనకు చెప్పుకుందాం. ప్రభు కృప మనకు తోడే నడిపించునుగాక. ఈ ముద్రలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఆఖరి అవకాశం వాడిది. ఈ ముద్ర తర్వాత 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. ఈ గొప్ప గొప్ప ముద్రలు, కానీ లింక్ ఇక్కడి నుంచే ఉండిద్ది. ఆ ముద్రలకు లింక్ ఇక్కడి నుంచే ఉండిద్ది. కాబట్టి 4వ ముద్రలో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏమి కలిగి ఉన్నాం అనే దాన్ని ఇక్కడే మనము డిసైడ్ చేసుకోవాలి. నటించొద్దు, నటనా జీవితాలు కలిగి ఉండగాకండి. మనుషులను సంతోషపెట్టే వారికి ఉండొద్దు. దేవుని సంతోషపెట్టండి. ప్రభు కొరకు మీరు ఏం చేయాలనుకున్నారు ఇదే ఆ సమయం చేయండి. దేవుడితో బంధాలు తెంచుకోగాకండి. శత్రువు పని తెంచటం దగ్గరగా అండి. దేవుడికి మృత్యు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు. అయితే జీవాన్నిచ్చే జీవ ప్రదాత కూడా భూమి మీద ఉన్నాడు. ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన ఎక్కడో ఉంటే నీకు ఉపయోగం లేదు, ఆయన నీ లోపల ఉంటే ఉపయోగం. ఆయన నాయకత్వం కింద నడవండి. శత్రువు ఎంతటి వాడినైనా జయించవచ్చు. వాడు ఏ రూపంలో వచ్చినా జయించవచ్చు. వాడు ఏ కోణంలో నీ దగ్గరకు వచ్చినా జయించవచ్చు. ఎందుకంటే ఆ లోకాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి చాలా షార్ప్గా మీ జీవితాలు దేవుడు సమర్పించుకోండి. మరి ప్రతి చిన్న అంగుళం కొరకు పోరాడండి అన్నాడు. అంగుళం కొరకు కూడా పోరాడాలి. చిన్న ఆలోచనల కొరకు కూడా పోరాడాలి. మనం ప్రభువును సంతోషపెట్టి ఒక గొప్ప జీవితాలు కలిగి ఉండండి.
వాక్యం అర్థం కాకపోతే నాకు అర్థం కావట్లేదే అని అడగండి ప్రభుని. ఏం అర్థం కాకపోతే అది ప్రభువు చెప్పండి. చక్కగా అన్ని సమకూరుస్తాడు దేవుడు. మీకు ఏ మరణము నీ మీద రాకుండా చేస్తాడు ఆయన. ధైర్యపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆ గొప్ప ఎత్తబాటుకి నిన్ను రెడీ చేయాలంటే నీ సమ్మతి లేకుండా ఆయన ఏం చేయలేడు. నీ సమ్మతి లేకుండా ఏం చేయలేడు ఆయన. పూర్తిగా దేవుడికి సమర్పించుకో. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన ఆత్మశాత నింపడానికి ఇది రైట్ టైం. సమయం లేదు. ఆఖరి గొర్రెలను దేవుడు వెతికి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ వారిని ముద్రించే పనిలో ఉన్నాడే తప్ప సృష్టిలో ఉన్న వారందరి కొరకు యేసు ప్రభు వారు ఎదురు చూడటం లేదు. ప్రతి సంఘ శాఖ ఆయనకి చెప్తా నేను, అది సాతాను ఆరాధనతో నిండిపోయింది. ప్రతి సంఘ శాఖ నరకానికి పరుగులెడతా ఉన్నది. నువ్వు సంఘ శాఖల్లో ఇది కాదు అది సమయం. ఆ సంఘ శాఖల్లోంచి పిలువబడిన దేవుడి పిల్లలు సంపూర్ణలు చేసి ఆవులగట్టుకి తీసుకెళ్లే సమయమే సమయం. కాబట్టి మన ముందు మృత్యు ఉన్నాడు. వాడిని జయించటానికి మరణమును జయించిన ఆ జీవ ప్రదాత అయిన ప్రభు యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. ఆయన నాయకత్వం మన జీవితాల్లో కదిలాడునుగాక. ఆయన మనల్ని నడిపించునుగాక. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థిద్దాం, తల్ల వంచుదాం, ప్రార్థిద్దాం. ఒక చిన్న ప్రార్థన తీస్తాల నుంచి వెళ్దాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ప్రభువా, ఆరోగ్యం సరిగా లేనప్పటికీ బలమునిచ్చి శక్తినిచ్చి పాత్రగా వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. గొప్ప మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు అయ్యా. నీ పిల్లలు ఈ భయంకరమైన పోరాటంలో మా ముందు మరణం, మృత్యు, వాడు భూమి మీద 3వ భాగమైన అధికారాలు కలిగి మీకు దేవుని పిల్లలను మీకు దూరం చేయటానికి వాడు చేయిస్తున్న పని భూలోకం అంతా చూస్తున్నాం ప్రభువా. అయినా నీ మహాకృప చేత నీ పిల్లలమైన మాకు జీవవాక్కులను ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ కాలపు వర్తమానాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. పరిపూర్ణ వాక్యం ఇచ్చినందుకు స్తోత్రములు నాయనా. దేవా, నీ పిల్లలను బలపరచుము. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరిచిన ప్రార్థనలు, ఎడతగిన జీవితాలు బిడ్డలుగా దయచేయం. ఆ జీవము ఎప్పుడు వారి యొక్క హృదయానికి ఎప్పుడు అందునట్లు సహాయం చేయం. ఏ వాల్స్నైనా మోయబడొద్దు ప్రభువా. అవి చక్కగా పనిచేసి నీ వాక్కులు ప్రభు వారి హృదయాల్లో ఫలించునుగాక. దేవనిత్యముగా వారి రోషం కలిగి జీవించుదురుగాక. శత్రుగా వారిని స్వాధీనపరుచుకునే విశ్వాస యోధులుగా ఉందురుగాక నాయనా. అట్టి దేవుని బిడ్డలుగా దయచేయం. ప్రతి కుటుంబాన్ని దీవించమని, ప్రతి బిడ్డను దీవించమని అయ్యా. భూలోక దీవులను మేము తీసుకుంటూ ఉపయోగం లేదయ్యా. పరలోక దీవులు కూడా బిడ్డలకి దయచే తండ్రి. ప్రతి కుటుంబానికి దీవెన దయచేయమని, ప్రతి బిడ్డకి దీవెన దయచేయమని అయ్యా. రోగాలతో బాధపడుతున్నామయ్యా. అయ్యా, రోగాలతో బాధపడుతున్నామయ్యా. కరుణ చూపయ్యా. నీ పిల్లలకి స్వస్థతలు దయచే ప్రభువా. అయ్యా, మరణాలు ప్రభు మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభువా. కృప చూపయ్యా. అయ్యా, మీ సహాయం మాకున్నది, మీ దయ మాకున్నది, మీ కరుణ మాకున్నది. మేమే దాన్ని గుర్తించలేని దౌర్భాగ్యులుగా ఉన్నాం. మమ్మల్ని క్షమించు ప్రభువా. మీ సహాయంతో మేము ముందుకు నడుచుదుముగాక నాయనా. అట్టి దేవుని దయచే ప్రభువా. కూడిన మమ్మల్ని అందరం దీవించమని, పలుకబడిన మాట మా హృదయాలు ఫలింప చేయమని. ఈ మొదటి సెక్షన్స్ నాయన తోడుకున్నందుకు వందనాలు. రెండో సెక్షన్ కూడా మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రభువా. నైనా పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటూ మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి వారి అవసరాలు తీర్చయ్యా. అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అందరిని చేయి. ఈ కరోనా భయం నుంచి బిడ్డలకి విడుదల కలుగు చేయము, ధైర్యాన్ని దయచేయము అయ్యా. ఇంకా ఎవరైనా జ్వరాలతో నాయన బాధపడుతున్న కుటుంబాలు, ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించి స్వస్థపరిచి యెహోవా ఈరేగా ఉండి ప్రభువా వారికి సాయం చేయమని ప్రభువా.
ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని ఆశీర్వదించమని ప్రభువా నా తండ్రి మమ్మల్ని అందరూ పూర్తిగా నీ చేతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులను ప్రార్థించి అడిగి పెడుచున్నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు రాలాపని పిల్లలకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్లో ఉంటున్న పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.